ప్రైజ్ ద లార్డ్. ఈ దినాన్ని మరొకసారి దేవుని వాక్యం చేత నింపబడడానికి, బలపరచబడడానికి ప్రభు మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ, ప్రత్యేకంగా మరి ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియమైన శ్రోతలందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు శుభనామమున ప్రత్యేక హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, మరి ఆ స్థలాల్లో ఆసక్తితో ఈ వాక్యాన్ని అంగీకరించి మారు మనసు అనుభవంలోకి నడిపింపబడి దేవుని సన్నిధిని అనుభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి కూడా ప్రభువును స్తుతిస్తూ, ఈ మాసాంతరమున ఈ చివరి వారంలో మనం ప్రభు యొక్క సన్నిధిలో కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. ప్రభు ఈ సమయాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రియమైనటువంటి సహోదరులారా, మన జీవితంలో అనేక మంది మన యొక్క పక్షమున, మన యొక్క వైపున, మన యొక్క పక్షమున నిలిచినటువంటి వారు ఉన్నారు. వారు ఎంతకాలం అని అంటే కొద్ది కాలమే, కొద్ది దినాలే, కొంత సమయం మట్టుకే వారు మనతో ఉండి ఉన్నారు. ఎగ్జాంపుల్కి మనం జ్ఞాపకం చేసుకుంటే గతించినటువంటి కరోనా కాలం లాంటి ప్రతికూల పరిస్థితులు మనకు నేర్పించే పాఠాలు. ఎటువంటి పాఠాలు నేర్పించాయి అంటే, మనము దేవుని సన్నిధి తప్ప మరొకటి ఏది కూడా మనం పరిపూర్ణంగా పొందుకోలేనటువంటి అనుభవాలు గుండా మనము కొనసాగాం. కారణం ఏంటంటే, ఈ లోకంలో ఏది శాశ్వతమో కాదు. ఏది శాశ్వతం అంటే ప్రభు యొక్క ప్రేమ మాత్రమే. యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్ను నన్ను మనల్ని ఎంతగా ప్రేమించాడనంటే, ఈ లోకంలో ఎవరు మన పక్షమునున్నా, ఎవరు మన పక్షమున ఒకవేళ లేకపోయినా ప్రభు మాత్రం ఆయన మన పక్షమున ఉండడానికి ఆయన ఇష్టపడి ఉన్నాడు. అందుని బట్టే ఇది నాను మరొకసారి ఆయన పక్షమున ఉండడానికే నిన్ను ఆయన పిలుచుచూ ఉన్నాడు. నిన్ను ఆయన పిలుచుచూ ఉన్నాడు. ఇదే ఆయన పిలుపుగా, ఇదే ఆయన మాటగా, ఇదే ఆయన వాక్కుగా, ఈ మాటనే నా మాటగా కాకుండా దేవుని వాక్యముగా మీరు అంగీకరించి స్వీకరించినట్లయితే ప్రభు తప్పక మీ పక్షమున నిలిచివాడై ఉన్నాడు. కారణం ఏంటంటే, ఇది నా అనేక మంది ఆయా సహోదరులు కావచ్చు, ఆయా బిడ్డలు కావచ్చు, వారు తెలియపరుస్తున్నటువంటి మాటలు నా యొక్క కుటుంబపు వారు, నా యొక్క బంధువులు, నా రక్త సంబంధికులు, నా ఇరుగు పొరుగు వారు, నా ప్రాణహితులు, ఇలా దావీదు చెప్తున్నాడు కదా, ఆయన ప్రాణహితులు ఆయనకు దూరం అయిపోయారంట. అలాంటి సాక్ష్యాలు, లేదంటే అవసరతలు, అలాంటి ఆ ప్రత్యామ్నాయ అటువంటి ప్రతికూల పరిస్థితుల్లో ఉండి మనము కూడా ప్రార్థన సహాయం కోరుతున్నాం. ఏమనంటే, నా కోసం ప్రార్థన చేయండి, నా పక్షాన్ని ఎవరో లేడు. అందుకని ప్రభు అంటున్నాడు కదా, మనం జ్ఞాపకం చేసుకుంటే 119వ కీర్తన 154వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఆయన మన పక్షమున వ్యాజ్యమాడే, స్తోత్రం చెల్లిందా, ఆయన మన పక్షమున వ్యాజ్యమాడంట, మనల్ని విమోచిస్తున్నాడు, విడుదల పరుస్తూ ఉన్నాడు. అంటే ఈ దినాన్ని బంధింపబడిపోయాం. ఎటువంటి బంధకాలంటే మరణ బంధకములు, పాతాళపు వేదనలు, శ్రమయు, దుఃఖము అన్నట్టుగానే 116వ కీర్తనలో చెప్తున్నాడు దావీదు. అన్నట్టుగానే ఎటువంటి బంధకాల గుండా మనం ప్రయాణం చేస్తున్నామని అంటే, మరణ బంధకములు లాంటి పరిస్థితులు. ఎటువంటి వేదనలు అంటే పాతాళపు వేదనలు. అదే దావీదు 38వ కీర్తన బాగానే మనం చదువుకుంటే చాలా విషయాలు అక్కడ చెప్తాడు, చాలా విషయాలు అక్కడ చెప్తున్నాడు. అవే మన జీవితంలో నేటి దినాన్ని మనం అనుభవిస్తున్నాం. అయినప్పటికీ దావీదంట వాటిని వినలేకుండా ఉన్నాడంట, వాటిని చెవిని పెట్టలేదంట. ఎన్ని ప్రతికూలతలు వినబడుతున్నదో వినలేదు. కారణం ఏంటంటే ప్రభు పక్షమున నిలిచున్నాడు కాబట్టి. ఇది నాన్న ఆయన పక్షమున గనక మనం ఉండి ఉంటే, ఆయన పక్షమున గనక మనం ఉండి ఉంటే ఏ వేదన మనకు వేదనగా అనిపించదు, ఏ బంధకము మనం బంధకముగా అనిపించదు. ఎందుకనంటే మన పక్షమున వ్యాజ్యమాడువాడు ఎవరనంటే నా దేవుడైనా, నా ప్రభు అయినా యెహోవా దేవుడు. చప్పట్లు కొడుతూ ప్రభువును స్తుతించున్నాం. కారణం ఏంటంటే, ఆయన నా పక్షమున ఉన్నాడు గనుక, నా పక్షమున నిలిచున్నాడు గనుక. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రభు మన పక్షమున ఉండగా, ప్రభు మన పక్షమున నిలిచి ఉండగా మన జీవితంలో జరిగేటువంటి కార్యాలను ఒక్కొక్కటి 7 మాటలు మీతో పంచుకుని త్వరగానే ఈ సమయాన్ని నేను ముందుకు కొనసాగాలని ఆశపడుతూ ఉన్నాను. యేస్కేలు గ్రంథము 36వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుంటే అక్కడ అంటాడు, నేను మీ పక్షమున నున్నాను అని ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు. అంటే ఇప్పుడు ప్రభు మన పక్షమునుంటే, మన పక్షమున ఆయన నిలిస్తే మన జీవితంలో జరిగే కార్యాలు ఏంటో ఒక్కొక్కటి త్వరగా నేను చూపించి ముందు కొనసాగాలని ఆశపడుతున్నాను.
అదే 36వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలంట అన్యుల వలన అవమానం అందుకున్నారంట. ఇప్పుడు అన్యులను అవమానపరుస్తున్నాడంట దేవుడు చేసే మొట్టమొదటి కార్యం. ఆయన మన పక్షమునుంటే మనము కాదు అవమానకరముగా, అన్యులు అవమానకరముగా ఉంటున్నారు. 2 అంటున్నాడు కదా. అదే 36వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుంటే అక్కడ అంటాడు, మీరు దున్నబడి విత్తబడుదురు అంటున్నాడు. అంటే ప్రభు మన పక్షమునుంటే మనం దున్నబడుతున్నాం. ఎలా దున్నుతున్నాడంటే ప్రభు మనల్ని అంట లోతుగా మన విత్తనం నాటబడడానికి, సరైనటువంటి క్రమంలో మన విత్తనం నాటబడడానికి ప్రభు మనం దున్నుతున్నాడంట. కొంతమంది నాటబడుతూ ఉంటారు, దున్నబడకుండానే నాటబడతారు. ఇట్టే వాన వచ్చును, ఎండ వచ్చును, గాలి విసిరి కొడుతుంది, వెంటనే ఆ విత్తనం ఏమైపోతుంది అంటే మాడి పోతుంది, ఎండిపోతుంది, ఎగిరి పోతుంది. అంత మాత్రమే కాదు, చుట్టూ రాళ్ళు, ముళ్ళ పొదలు, కంపలు, ఇలా వీటన్నిటి నడుమ త్రోవ పక్కన త్రొక్కేసి ఇలా వీటన్నిటి నడుమ విత్తనము ఏమాత్రం కూడా ఫలభరితంగా ఉండదు. అదే ప్రభు ఇస్తున్న మాట ఏంటంటే, మనం దున్నబడితే మనం విత్తబడుతూ ఉన్నాము. స్తోత్రం చెల్లిందాం. ప్రభు మనల్ని దున్నితే మనం విత్తబడుతున్నాం. విత్తబడిన మనమంట మూడవదిగా ఆయన మన పక్షం నుంటే మనం ఫలించే వారముగా ఉంటున్నాం. అదే 36వ అధ్యాయం ఎహెజ్కేలు గ్రంథంలోనే 8వ వచనాన్ని మనం చదువుకుంటే అక్కడ అంటాడు, ఇశ్రాయేలీయుల యొక్క ప్రజలందరి నిమిత్తమై మీరు ఫలించెదరు అంటున్నాడండి. అంటే ఇశ్రాయేలీయుల యొక్క ప్రజలందరి నిమిత్తమై మనం ఎలా ఉంచబడుతున్నామంటే ఫలింప చేయబడుతున్నాం. నాలుగవదిగా అంట మనం ఇశ్రాయేలందరి నిమిత్తమై రాబోతు ప్రజలందరి నిమిత్తమంట విస్తరింప చేయబడుతున్నాము, విస్తరణ పొందుకుంటున్నాము. దేవుడు మనల్ని విస్తరించాడు. అవును, గతించిన దినాల్లో మన జీవితంలో ఆ కింద గోనె సంచి వేసుకుని ఆ మట్టి నేల మీద కూర్చున్నటువంటి అనుభవం మనది. కానీ దేవుడు ఇప్పుడు చక్కని గ్రీన్ మ్యాట్ మీద కూర్చుండేటువంటి అవకాశాన్ని ఇచ్చాడు. నేల లేదు, గచ్చు ఉంది, టైల్స్ ఉన్నాయి, అయినప్పటికీ చక్కని గ్రీన్ మ్యాట్ లాంటి ఒక మంచి పట్టా మీద మనము కూర్చుండి ఇప్పుడు వాక్యాన్ని వింటున్నాం. ఒకప్పుడు మన యొక్క స్థితి దేనస్థితే, కానీ దేవుడు మనల్ని ఇప్పుడు ఆశీర్వదించాడు. ఈ ఆశీర్వాదం మనం దేని కొరకు ఉపయోగించాలని అంటే ఇశ్రాయేలీయుల యొక్క ప్రజలందరి నిమిత్తమై. అంటే ఈ దినాన్ని మనము దేవుని పని నిమిత్తమై మనం విస్తరింప చేయబడాలి. 5వదిగా అంటున్నాడు కదా, మనమంటే ఆయన పక్షమునుంటే పాడైన పట్టణము తిరిగి కడతాము. ఇప్పుడు మనము ఆయన పక్షపు వారిగా ఉంటే మనమే అనేకులను కట్టే రీతిగా ఉంటాం. మనము కట్టబడతాం, మన జీవితం పాడవకుండా ప్రభు మనల్ని కడతాడు, మనము కూడా కట్టబడతాం ఆ రీతిగా. 6వదిగా ప్రభు మన పక్షమునుంటే అదే 119 చదువుకున్న 154లో చెప్తున్నాడు, మన పక్షమునంటే ఆయన వ్యాజ్యమాడి మనం విమోచిస్తాడు. అంటే మనం విడుదల పొందుకుంటున్నాం. అంటే మన పక్షమున ఆయన ఉంటే మనం విడుదల పొందుకుంటున్నాం. ఏ కోర్టు అవసరం లేదు, ఏ లాయర్ అవసరం లేదు, ఏ జడ్జి అవసరం లేదు, ఏ ఒక్కరు కూడా నాయకులు అవసరం లేదు, అధిపతులు అవసరం లేదు, రాజ్యం అవసరం లేదు, అధికారం అవసరం లేదు. మనము కనుక ఆయన పక్షమునుంటే మనం విడుదల విమోచన పొందుకుంటున్నాం. అంటే మన పాపము నుంచి కూడా మనం విమోచన పొందుకుంటున్నాం. ఈ పాపం ఎంత భయంకరంగా మనం లాగి వేసుకుంటుందంటే, బంధిస్తూ ఉన్నదంటే, తన యొక్క ఆ పాపము అపవాది ఆ దినములోనికి మనల్ని ఉచ్చులోనికి మనం లాగుతూ ఉండగా ప్రభు మన పక్షమున ఉండగానంట మనం విమోచింపబడుతున్నాము. దేవునికి స్తోత్రం. ఇక 7వదిగా యెషయా గ్రంథం 26వ అధ్యాయము 12వ వచనంలో చెప్తున్నాడు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 12వ వచనంలో ప్రభు మన పక్షమున ఉండగా మనమంట సఫలీకృతం అవుతున్నాం, విజయాన్ని పొందుకుంటున్నాం. మనం చేసే ప్రతి చర్య, మన ప్రతి ప్రయత్నము, మన ప్రతి యొక్క అడుగు ముందుకు వెళ్లకుండా ఆటంకపరుస్తున్నటువంటి ప్రతి ఆటంకమును లయపరిచి ప్రభు మనకు ఆయన సఫలీకృతం చేస్తున్నాడు. ఆయనంట మనం పూనుకున్న ప్రతి కార్యాన్ని సఫలపరుస్తున్నాడు. అంటే నీ విజయాన్ని పొందుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. అంటే ఆ విజయము నీలోని ప్రభు ద్వారా మాత్రమే. ఆ విజయము నీ పక్షమునున్న దేవుని ద్వారా మాత్రమే.
ఆ విజయము నీ వ్యక్తుల ద్వారా కాదు, నీ సహచరుల ద్వారా కాదు, నీ పక్షమున్నటువంటి ప్రజల ద్వారా కాదు. నీ పక్షమున్నటువంటి ప్రజలు అనుకుంటా నా పక్షమునేని, కానీ వారి ద్వారా నీవు అవమానమనే తప్ప మరొకటి లేదు. వారి ద్వారానే నేను విత్తబడుతున్నాను అని అనుకుంటా, కానీ వారి ద్వారా నీవు ఎప్పుడు కూడా అణిచివేయబడమే. వారి ద్వారానే నేను ఫలింప చేయబడుతున్నాను అనుకుంటా, కానీ వారి ద్వారా ఎప్పుడు కూడా మనము నరికివేయబడమే. నేను వారి ద్వారానే విస్తరింప చేయబడుతున్నాను అనుకుంటా, అభివృద్ధి పొందుకుంటున్నాను అనుకుంటా, కానీ వారి ద్వారా ఎప్పుడు కూడా మనము మన జీవితం ఎప్పటికీ కూడా వారి ద్వారా జరిగేది ఏంటంటే అణిచివేయబడుతూ విస్తరణ లేకుండా ఇంతవరకునే అని ఇంతవరకునే చెయ్యాలనేటువంటి ఆ రీతి అనేటువంటి ఆ మాటలు నిన్ను ఏం చేస్తున్నాయంటే అంతవరకే నడిపిస్తున్నాయి. కానీ ప్రభు పక్షం నుండేనంట నువ్వు విస్తరింప చేయబడతావు. అంత మాత్రమే కాదు, ఆరోదిగా మనం అంటే ఆయన పక్షమునుంటే, ఆయన ప్రజగా ఉంటే మనం విమోచింపబడుతూ ఉన్నాము, విమోచన మనం పొందుకుంటున్నాము. ఇక ఐదవదిగా చెప్తున్నారు, పాడైన పట్టణములంట నీ ద్వారా తిరిగి కట్టబడుతున్నాయి. ఏడవదిగా మనం అనుభవించేది ఏంటంటే విజయాన్ని మనం అనుభవిస్తున్నాం. ఆ విజయాన్ని అనుభవించాలంటే ఈ క్షణమే నీవు ఆయన పక్షమున చేరి ప్రార్థన చేయి. మోకరించు, కళ్ళు మూసుకో. మీ అందరి కొరకు నేను చిన్న ప్రార్థన చేయబోతున్నాను. మహాపరిశుద్ధుడా, దయగల తండ్రి, నీ వాక్యం విన్న నీ బిడ్డలందరినీ బలపరచండి. నీ పక్షపు ప్రజగా జనాంగముగా నీ బిడ్డలు తీర్చబడే కృపను దయచేయమని, వారికి ఇచ్చిన కుటుంబాలన్నిటిని ఆశీర్వాదకరంగా నింపమని,